ప్రతి అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి టీమ్ 8 సోషల్ ట్రస్ట్ ఫతేనగర్ సభ్యులైనటువంటి నాగేషు, సంతోషు, వాసు, సుబ్బయ్య, కాశీనాథ్, సత్యం, పుల్లయ్య, నాగరాజుల ఆధ్వర్యంలో ఈరోజు సికింద్రాబాద్లోని రైలు నిలయం ఎదురుగా సాయిబాబా గుడి వద్ద 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో బాటసార్లు, ఆటో రిక్షా కార్మికులు, రైల్వే కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాదాలని స్వీకరించారు. ఈ సందర్భంగా సాయిబాబా మందిరం పూజారి మరియు స్థానిక పెద్దలు మాట్లాడుతూ టీమ్ 8 సోషల్ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో 3వసారి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని, అన్నదాన కార్యక్రమం అంటే ఏదో పప్పు, సాంబారు, వైట్ రైస్ కాకుండా పెళ్లిళ్లలో పెట్టేటువంటి విందు భోజనం, అరటి పండ్లు, 2 రకాల స్వీట్లు, వెజ్ బిర్యానీ, వైట్ రైసు, 2 కర్రీసు, పప్పు, సాంబారు, పెరుగు ఇలా విందు భోజనం పెడుతున్నారని, అంతేకాకుండా నిరుపేదలైనటువంటి పేదవారు తమ పిల్లలకు పెళ్లిళ్ళు కూడా చేయలేని స్థితిలో ఉంటే వీరిని సంప్రదిస్తే అన్ని వారే సమకూర్చి పెళ్లిళ్ళు కూడా చేస్తున్నారని, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజాసేవ చేస్తున్న వీరికి సహకరిస్తున్న వారిని, వీరి కుటుంబ సభ్యుల్ని ఆ దేవుడు చల్లగా ఉండేలా దీవించాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. టీమ్ 8 సోషల్ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం మా టీమ్ 8 సభ్యుల అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
టీమేట్ సోషల్ ట్రస్ట్ ఫతేనగర్ కమిటీ మెంబర్లు సభ్యులకు అందరికీ సాయిబాబా ట్రస్ట్ ద్వారా మీ అందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాను. ముందు మీరు ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు ప్రతిసారి, ప్రతి అమావాస్యకి. ఇది మూడోసారి అనుకుంటా మా గుడి దగ్గర చేయడము. ఇది చాలా మంచి ఉత్తమమైన కార్యక్రమము. ప్రతిసారి ఇలాగే మీరు చేస్తూ ఉండాలి. మా సహకారం మీకు ఎప్పుడూ అండగా ఉంటున్నాం. మేము కూడా మీతో పాటు మీ ట్రస్టీలో కూడా మెంబర్స్ అనుకోండి. ఏదైనా ఉంటే మా సైడ్ నుంచి కూడా మేము సహకారం అందిస్తాం. ధన్యవాదాలు. టీమేట్ సోషల్ ట్రస్ట్ నుండి నేను ఫతేనగర్ వాళ్ళకందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఎవ్రీ అమావాస్య రోజు వాళ్ళు అన్నదానం చేస్తున్నారు. ఈ టైము మా సాయిబాబా ట్రస్ట్ మూడోసారి మా సాయిబాబా ట్రస్ట్ జస్ట్ ఆపోజిట్ టు రైల్ నిలయం మాకు భాగ్యం దొరికింది ఈ అమావాస్యకి అన్నదానం చేయడానికి. వీళ్ళు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. 10 ఏళ్ల నుండి వీళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో బీదవాళ్ళు చాలా బీదవారు, బేసిక్లీ సెట్ టు బి అ పావర్టీ లెవెల్ పీపుల్కి, వాళ్ళు ఆడపిల్లలకు మన ఇంట్లో ఆడపిల్లని ఎలా పెళ్లి చేస్తున్నారో అదే విధంగా 12 కళ్యాణాలు ఆల్రెడీ చేశారు వాళ్ళు. ఆ ఆడపిల్లకు అవసరం ఉన్నది అన్ని వీళ్ళు పెట్టి వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఎక్సెప్ట్ వీడియో అండ్ ఫోటోగ్రఫీ తప్ప పెళ్లికి అవసరం ఉన్న ఆడపిల్లకు అవసరం ఉన్న అన్ని సామాగ్రిలు ఆ పెళ్లికి వీళ్ళు పెట్టి 12 పెళ్లిళ్ళు ఇప్పటి వరకు చేశారు వాళ్ళు. అది కాకుండా ఎవ్రీ సమ్మర్ ఆన్ ఎవ్రీ మండే వాళ్ళు బటర్ మిల్క్ సప్లై చేస్తారు ఫతేనగర్ ఏరియాలో. అది కాకుండా ఎవ్రీ డే ఆరో యూనిట్స్ వాళ్ళు ఇన్స్టాల్ చేసి ఎవ్రీ డే డ్రింకింగ్ వాటర్ 365 days వాళ్ళు వాటర్ సప్లై చేస్తున్నారు. ఇంత పుణ్య కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి జోహార్లు నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్. ఈ కలియుగంలో దీనికన్నా మంచి ఒక సోషల్ సర్వీస్ వేరే ఏం లేదండి. ఎంత అన్నం పెట్టినా, ఎంత బట్టలు పెట్టినా వాళ్ళకి తృప్తి దొరకదు. కానీ వీళ్ళు చేసే కార్యక్రమాలు పెళ్లి చేయడం, నీళ్ళు సప్లై చేయడం, సమ్మర్లో బటర్ మిల్క్ సప్లై చేయడం, అన్నదానాలు చేయడం ఎవ్రీ అమావాస్యకి, దిస్ ఈస్ రియల్లీ అ గ్రేట్ సర్వీస్ టు ద సొసైటీ. I really appreciate and congratulations. మమ్మల్ని కూడా అది మాకు కూడా అందులో ఒక పార్ట్ లాగా మమ్మల్ని కూడా బాధ్యతలాగా చేస్తే చాలా పుణ్యం అండి. విల్ బి వెరీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద సర్వీస్ టుడే. ఇవాళ అమావాస్య ఉంది, మమ్మల్ని కూడా మా చేతులారా పుణ్య కార్యక్రమాలు చేసిన దానికి చాలా థ్యాంక్ యూ. हमारे पास में सभी लोग कमेटी मेंबर्स आके आज अमावस्या के दिन में सभी लोग का कभी 1000 मेंबर्स को सभी लोगों को खाना खिलाए. भगवान बाबा की तरफ से सभी कमेटी मेंबर्स से सभी तरह से जो है धन्यवाद देते हैं. बाबा का आशीर्वाद हमेशा बने रहे, आप लोग खुशी रहें और हमेशा हर एक जगह जो है आकर जो है आप लोग किसी तरह से जो है गरीब आदमी को आप लोग डोनेट करते रहिए, हेल्प करते रहिए. बाबा से आप लोग का आशीर्वाद मिलते रहेगा. धन्यवाद. जय श्री राम.